అమెరికాలో అక్రమంగా ఉంటున్న 538 మంది అరెస్ట్, వందలాది మంది సొంత దేశాలకు తరలింపుకు భయపడుతున్నారు. అమెరికా అంటేనే ఇప్పుడు భయపడేటువంటి నేపథ్యాన్ని మోడీకును ట్రంప్కు చెడిపోయిందని చెప్పొచ్చు. మోడీకి ట్రంప్కు దోస్తానం చెడిపోయిందన్న నేపథ్యంలోనే ట్రంప్ ఓడిపోవడం కోసం కూడా కుట్ర చేసినటువంటి ఒక ఎవిడెన్స్ ఆయన దగ్గర ఉన్నాయి. అందుకోసమే మోడీ మీద ఆయన గుర్రుగా ఉన్నాడు. ఎందుకోసం అంటే కమలా హారిస్ సంబంధించి భారత సంతతికి చెందినటువంటి వ్యక్తి అక్కడ ప్రెసిడెంట్గా అయిన మీద పోటీ చేసిన సందర్భాన్ని అక్కడ ఉన్నటువంటి భారత సంతతికి చెందినటువంటి కమలా హారిస్ గెలిస్తే మోడీకి లాభం జరుగుతున్నటువంటి సందర్భంలో మోడీకి ప్రాంతీయ భాష మీద ఇక్కడ ఉన్నటువంటి దేశం మీద ప్రేమ మమకారం ఉంటుందన్న నేపథ్యంలో అవుట్రైట్గా కమలా హారిస్కి అక్కడ ఉన్నటువంటి సందర్భాలు కూడా చెప్పినటువంటి నేపథ్యం. ఆ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారంగా ట్రంప్కు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ప్రకారంగా మోడీ నాకు సపోర్ట్ చేయలేదు, కమలా హారిస్ సపోర్ట్ చేసిన నేపథ్యంలోనే ఆయన భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఏరి కోరి పంపించేటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే అమెరికాలో అక్రమంగా ఉంటున్న 538 మంది అరెస్టు, వందలాది మంది సొంత దేశాలకు కూడా తరలింపు వచ్చే నేపథ్యం. ఇక ట్రంప్ ఇక గెలిచింది కథం. ఇక వాళ్ళందరికీ భయం. అమెరికా అంటే ఇప్పుడు జల్లు అంటుంది. అమెరికా అంటే భయం పెట్టుకున్నాడు. అమెరికా అంటే అగ్రరాజ్యం ఇవాళ ఏం చేస్తుందంటే అక్కడ ఎవరు ఉండదు, ఓన్లీ ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉండాలన్నటువంటి నేపథ్యం. దానికి సంబంధించినటువంటి ఆయన ఒక జీవం కూడా ఫాలో చేసిన దాని మీద ఇప్పటికే పోలీసులు కూడా సీరియస్గా వెళ్ళి ఇప్పటికే 530 మంది అరెస్ట్ చేసిన నేపథ్యం ఉందని చూడండి. ఇమిగ్రేషన్ రూల్స్ కఠినంగా అమలు చేస్తున్న ట్రంప్ సర్కార్ భయంతో పార్ట్ టైం జాబ్స్ను మానేస్తున్న ఇండియన్ స్టూడెంట్లు. అక్రమంగా దేశంలోకి అడుగుపెట్టిన వారిని అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు వెతికి పట్టుకుంటున్నారు. వారిని సొంత దేశాలకు పంపిస్తున్నారు. అక్రమ వలసదారుల విషయంలో కఠినంగా ఉంటారని ఎన్నికల సమయంలో చెప్పిన డొనాల్డ్ ట్రంప్ తాజాగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. దీంతో ఇమిగ్రేషన్ అధికారులు రంగంలోకి దిగి 3 రోజులుగా వెతికి పట్టుకున్న 530 మంది ఇల్లీగల్ ఇమిగ్రేట్ క్రిమినల్స్ను శుక్రవారం ఆర్మీ ఫ్లైట్లో వారి సొంత దేశాలకు పంపించారు. అధికారులు తానికలో పట్టుబడితే స్టూడెంట్ వీసా రద్దు చేసి భారత్కు పంపిస్తారని భయంతో మన విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలు కూడా మానేస్తున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఎంత దారుణం ఉందో ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన వార్తలు.